శర్మ గారు. నమస్కారం అమ్మ. అందరికీ మన బిగ్ టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, ప్రేక్షకులకు అడ్వాన్స్ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అమ్మ. ఓకే, శర్మ గారు చెప్పండి, అసలు మహాయాగం ఎందుకు చేస్తారు? మనిషి జీవితంలో ఆకలైనప్పుడు ఆహారం ఎలా మనము స్వీకరిస్తామో, ఉదయము, మధ్యాహ్నము, తదనంతరము గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు దేవానాం ఆజ్యమాహారము అంటారు. అంటే భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం అని ఎలా చెప్పుకుంటామో యథాశక్తిగా గ్రహస్థితి, గృహస్థితి అనుకూలంగా లేనప్పుడు దేవతారాధన, నవగ్రహారాధన, మహాగణపతి పూజ, రుద్రుడు, కాలభైరవుడు, ఈ వెంకటేశ్వర స్వామి వారు ఈ సేవ చేయడం వలన గ్రహాలు మళ్ళీ తిరిగి యోగించడం మొదలు పెడుతుంది. మనకు చిన్న ఉదాహరణ, మన కారులో కానీ బైక్ లో కానీ ఇంధనం ఉన్నంత వరకు వెళ్తుంది. ఇంధనం అయిపోయిన తర్వాత ఏం చెప్తుంది, బాబు నేను వెళ్ళను అంటుంది. అలా అక్కడికి అది ఎలా ఇంధనం అవసరమో, ఆకలైనప్పుడు ఆహారం ఎలా అవసరమో, జీవితానికి, జాతకానికి జన్మకో శివరాత్రి, ఏడాది కోసం గ్రహశాంతి అంటారు మన పెద్దవారు. కనుక ఈ ఏడాదికి ఒక్కసారైనా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన మామూలు ఒక వ్యక్తి కూడా మహానుభావుడు అవడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ చేసుకునేటువంటి విధి విధానంలో ఇదొక విధానం. పైన ఇప్పుడు భాద్రపద మాసం ప్రారంభమైంది. మొన్ననే వాళ్ళ గారాల పట్టిగా అయినటువంటి కవిత గారు బయటికి రావడం కూడా జరిగింది. అందులో ఈరోజు 6వ తారీఖు కేసీఆర్ సార్ గారికి చాలా ఇష్టమైనటువంటి అదృష్టానికి వచ్చే సంఖ్య కూడా, అందులో కూడా తదియ ఛాయలు, అందులో ఆది పూజ్య మహాగణాధిపతి అనగా అన్ని పూజలను మొట్టమొదటి పూజలు అందుకునే భగవంతుడు గణనాథుడు. ఆ గణనాథుడి యొక్క స్వామి ఈరోజు జన్మ నక్షత్రం కూడా ఉంది. కనుకనే అన్నిటినీ ఆలోచించి వేద పండితుల యొక్క సలహాలు, సూచనల మేరకే ఆయన ఈ కార్యక్రమాన్ని తలపెట్టాడని మనం అందరం అనుకోవచ్చు అప్ప. ఓకే శర్మ గారు, అయితే ఈ యాగం చేయడం వల్ల ఫలితాలు ఏమేం ఫలితాలు కలుగుతాయి అంటారు? అలాగే కేసీఆర్ ఎప్పటి నుంచి, కేసీఆర్ ఫామ్ హౌస్ లో కానీ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కుటుంబంలో మీరు ఈ యాగం ఎప్పటి నుంచి చేస్తున్నారు అసలు? అమ్మ, ఇక్కడ విషయం ఏమిటమ్మా అంటే, రోజు మనము సూర్య నమస్కారం ఎలా చేసుకుంటామో, నిత్య నైతిక కార్యక్రమం ఎలా చేసుకుంటామో, జీవితంలో కొన్ని అనుకూలంగా లేనప్పుడు త్రయమాసికం అంటే 3 మాసాలకు కానీ, అంటే అర్ధ సంవత్సరం కానీ, సంవత్సరానికి ఒకసారైనా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిందే. కనుక పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అనుకూలించడానికి మనోధైర్యం కోసం, ఆత్మస్థైర్యం కోసం భగవంతుడిని స్మరించడం, ధ్యానించడము, జపము, తర్పణము, హోమము, దానము వలన మనం సంపాదించడం ధనము మొట్టమొదట శుద్ధి కలుగుతుంది. ఎందుకంటే మనం ఎంతైతే సంపాదిస్తామో దాటిలో కనీసం ఆవగింజంతన్నా ఆధ్యాత్మికానికి ఖర్చు పెట్టడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు కలిగి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, కారాగార సమస్యలు, కోర్టు సమస్యలు, నరదృష్టి, వ్యక్తిగతమైనటువంటి విషయాలు, భౌగోళికమైనటువంటి ప్రకృతిలో కొన్ని జరుగుతున్న విపత్తులు. ఇప్పుడు చూడండి, మనం ప్రస్తుత కాలమాన ప్రకారంగా క్లౌడ్ బరస్ట్ అనేటువంటిది మనం వింటున్నాం. అదే కాకుండా ఈ సంవత్సరానికి రాజు కూడా అంగారకుడు, మంత్రి కూడా శని భగవానుడు అయ్యాడు. కనుక ఈ 2024 అంటే 8 సంఖ్య అవ్వడం, రాజు కుజుడు అవ్వడం, మంత్రివర్యుడు శని భగవానుడు అవ్వడం వలన రాజకీయ ధురంధరులకు, వ్యాపారవేత్తలకు అనేక మంది ఈ సంవత్సరము కోర్టు సమస్యలు, జిహెచ్ఎంసీ లాంటి సమస్యలు, లోతట్టు ప్రాంతాల్లో చూడండి, ఈ మధ్యలో మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారవేత్తల ఇల్లు కూలిపోతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది కేసీఆర్ గారికే కాకుండా యావత్ భూమండలంలో ఉండబడిన అనేక మందికి కూడా ఈ యొక్క ఇబ్బంది ఉంటుందని మనం కూడా గ్రహించాలి అమ్మా. ఓకే కోటేశ్వర శర్మ గారు, అయితే ఈ యాగాన్ని ప్రధానంగా ఏ మాసంలో చేయవచ్చు అంటారు, లేదా ఎప్పుడు చేసినా కూడా మనకి ఫలితాలు ఉంటాయంటారు? అమ్మా, మనకు భోజనం ఎప్పుడు అవసరం అమ్మా అంటే ప్రతి ఆకలి అయినప్పుడల్లా అవసరం. ఔషధం ఎప్పుడు అవసరము అంటే వ్యాధి వచ్చినప్పుడు శరీరాన్ని నయం చేసుకోవడానికి మనం ఔషధాన్ని తీసుకుంటాం. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు చేసేటువంటి ప్రతిరోజు కూడా భగవంతుడికి మంచి రోజే. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా మనకు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. అందులో ఈరోజు 6వ తారీఖు, అందులో విశేషమైన శుక్రవారం, అంటే యోగాన్ని కలిగించేటువంటి వారు, రాజభోగాలను అందించేటువంటి రోజు ఈ రోజు ఉంది. అందులో విఘ్నాలను తొలగించేటువంటి వినాయక స్వామి వారికి ఆయన జన్మ నక్షత్రము
అందులో 6 సంఖ్య అనేటువంటిది అద్భుతమైనటువంటి రాజకీయ ధురంధరులకు విజయాన్ని కలిగించే సంఖ్యలు కూడా ఇలాంటివమ్మా. అందుకే కనుక ఈ పరిస్థితులను బట్టి ప్రారంభించారు. అంతా మంచే కలుగుతుందని అందరము కూడా మనసారా కోరుకుందామమ్మా. ఓకే శర్మ గారు, అయితే ప్రధానంగా కేసీఆర్ ఏ ఫలితాలను ఆశించి ఇప్పుడు ప్రస్తుతం ఈ యాగం చేస్తున్నారు అనుకోవచ్చు? అమ్మా, ఏ తండ్రికైనా కూతురు కొడుకే బలం, 2 నేత్రాలతో సమానం. అలాంటిది కొడుకు ఒకవైపు కూతురు ఒకవైపు ఉన్నప్పుడు పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు ఇలాంటప్పుడు తన తండ్రి బాధ్యతగా తీసుకొని నా కూతురు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పార్టీ బాగుండాలి, నా జనాలు బాగుండాలి, నా తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, నా భారతదేశం బాగుండాలని చెప్పి ప్రతి ఒక్క రాజు కూడా కోరుకునేటువంటి మొట్టమొదటిసారిగా అంటే ఎవరైనా ఇలా కోరుకుంటారు. కాకపోతే ఆయన గత 10 సంవత్సరాలుగా రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు గారు స్థానంలో ఉండి కార్యక్రమాన్ని చేశారు. ఎప్పుడు కూడా కాలం అనేటువంటిది విజయము ఎవరికి సొంతం కాదు, ఓటమి అనేది ఎవరికి శాశ్వతం కాదు. కనుక ఇప్పుడు రాజుగారి కాకుండా తన సొంత కుటుంబం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కనుక అందరికీ మంచి కలుగుతుందని కూడా భావిద్దాం. ఎంతైనా ఆయన మనకు తెలంగాణని సాధించడానికి ఎన్నో రకాలుగా త్యాగాలు చేసినటువంటి వ్యక్తి కూడా మన కేసీఆర్ సార్ గారే. చరిత్రలో ఆయన పేరు ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఆధ్యాత్మికానికి తను కూడా ఒక మారు పేరు కనుక ఈ వర్షాల యొక్క ప్రభావం చేత అనేక మంది నీట మునిగిన సందర్భాలు ఉన్నాయి. మనం ఉభయ 2 రాష్ట్రాల్లో ఈ క్లౌడ్ బరస్ట్ అనేది జరిగిన తర్వాత అనేక మంది అన్నమో రామచంద్ర అని అంటున్న పరిస్థితి ఉంటుంది. వాటి నుంచి కూడా కాపాడడం కోసమే ఈ యాగం తలపెట్టారు అని కూడా అనుకోవచ్చమ్మా. ఓకే కోటేశ్వర శర్మ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి.